శంషాబాద్ నోవోటెల్ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు కేసీ వేణుగోపాల్. బీజేపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని నేతలను సూచించారు. ఎన్నికల్లో పార్టీ బహిరంగ సభలు, రాహుల్, ప్రియాంక షెడ్యూల్ తదితర అంశాలపై చర్చించారు. నేతలతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాసు మున్షితో కేసీ వేణుగోపాల్ విడివిడిగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో మనం ఎటువంటి వ్యూహాలు ఉండాలి, ఏ విధంగా మనం ప్రత్యర్థులను ఎదుర్కోవాలి, అదేవిధంగా ఏ విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్లు వాళ్ళ యొక్క కార్యక్రమాలను చేపట్టాలి, అందరూ కూడా లోకల్గానే ఉండాలి, ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా వేరే బయటకు వెళ్ళొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా మరి ఎవరు జాయిన్ అయినా కూడా బేషరతుగా లీడర్లను జాయిన్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి మిషన్ 15 అని ఒక పేరు పెట్టుకున్నాము. 15 సీట్లను మిషన్ 50 పేరిట 15 సీట్లను ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పి మరి ఇక్కడ హైకమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. మేము కూడా 15 సీట్లను ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. మరి బూత్ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి వరకు కూడా ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇంటర్నల్ గా బీజేపీకి మరి సపోర్ట్ చేస్తా ఉంది. దానివల్ల కొంత బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులను కానీ బీజేపీ నాయకులను కానీ ఎవ్వరు వచ్చినా కూడా మనం జాయిన్ చేసుకోవాలి. మరి అక్కడ లోకల్ గా ఎవరు ఆబ్జెక్షన్ చెప్పినా కూడా వాళ్ళని కన్విన్స్ చేసి జాయిన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రచారం ఏ విధంగా వెళ్ళాలి, మరి ఎవరైతే స్టార్ క్యాంపెయినర్స్ ఎవరెవరిని తీసుకొచ్చుకోవాలి, దానికోసం డేట్స్ కాన్స్టిట్యున్సీ వారీగా నిర్ణయించుకోమని చెప్పారు.